కూటమి సర్కార్ అనాలోచిత నిర్ణయాలతో శ్రీకాకుళం జిల్లాలోని గిరిజనులకు రేషన్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఇంటి వద్దకే రేషన్ విధానాన్ని నిలిపివేయడంతో రేషన్ షాప్ వద్దకు వచ్చి సరుకులు తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గిరిజనులు. రేషన్ కోసం కూలీ పనులు మానుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండలు గుట్టలు దిగి రేషన్ తెచ్చుకోవడం కష్టంగా ఉందని, ఎండియు వ్యవస్థను తిరిగి కొనసాగించాలని పాతపట్నం నియోజకవర్గంలోని గిరిజన గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. చాలా కష్టాలు అయిపోతాను. ఇప్పుడు మీదకి ఉన్నోళ్ళము కొండపోడులు ఇలాంటి పనులు చేసిన వల్ల దిగి వచ్చి ఈ బాధలు పడి ఇది అయిపోతాను. ఇప్పుడు ఇక్కడికి రావడం జనాలు కుమ్ముకోవడము మొట్టుకోవడం ఇవి అయిపోయి బియ్యం దొరికినవి దొరకకపోతే ఇంక మరో రోజు ఇంక మళ్ళా పొడిగించుతాను. ఎన్నెలు ఒక్క రోజుతో తెగిపోయేది. ఈ పనులు పోట్లు మానేసి వస్తాను. 2-3 రోజులు తిరుగుతాను బియ్యం. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజల కష్టాలు, ముఖ్యంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం, ఇతర సరుకులు ఏవైతే ఉన్నాయో గిరిజన ప్రాంతాల్లో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. గిరిజన ప్రాంతాల్లో కొండలు నుంచి కిందకి రావాలంటే వాళ్ళకి ఇది పెద్ద ప్రయాస. కాబట్టి గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బియ్యం బళ్ళు ఉన్నాయో వాటి ద్వారా ఇప్పుడు కూడా గిరిజనకు పంపిణీ చేయాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే గతంలో ఏదో విధంగా గిరిజన ప్రాంతాల్లో ఎంతో కొంత మెరుగైన విధంగా ఆలోచన చేసిన గత ప్రభుత్వం ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ సమస్యలన్నీ మళ్ళీ తిరిగి పునరావృతం అవుతున్నాయి. కూటమి సర్కార్ రాకతో రాష్ట్ర ప్రజలకు రేషన్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఇంటి వద్దకే రేషన్ పథకాన్ని కూటమి సర్కార్ నిలిపివేయడంతో అమలాపురం రూరల్ మండలం బండారలంక గ్రామంలో రేషన్ షాపుల వద్ద లబ్ధిదారులు పడిగాపులుగాస్తున్నారు. బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ పని చేయకపోవడంతో రేషన్ రేపిస్తామంటూ లబ్ధిదారులని తిరిగి పంపించేశారు డీలర్లు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎండియు వాహనాల్ని పునరుద్ధరించాలని, ఇంటికే రేషన్ అందించాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. రేషన్ అనేది ఇంటికి వచ్చి ఇచ్చేవారు, కానీ మనకి ఇక్కడికి రావడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. రేషన్ 35 కేజీలు ఇక్కడ నుంచి ఇంటి వరకు తీసుకెళ్లాలంటే మాకు గానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు క్యూలో నిల్చుంటున్నారు. బట్ ఇక్కడేమో సిస్టమ్ నెట్వర్క్ అవ్వకపోవడంతో చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి గవర్నమెంట్ మాకు వెహికల్స్ మళ్ళీ మునుపట్లో ఎలాగైతే ఇంటికి వచ్చి రేషన్ ఇచ్చేవారో అలా ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. చాలా దూరం నుంచి రావాల్సి వస్తుంది.